వస్తువులో ఒక నిర్దిష్ట బిందువు వద్ద గల కణం వస్తువు మొత్తం ద్రవ్యరాశి అదే బిందువు వద్ద కేంద్రీకృతమై మొత్తం బాహ్య బలం ఆ బిందువుపైనే పనిచేస్తే అది చలిస్తుంది. ఈ నిర్దిష్ట బిందువునే ద్రవ్యరాశి కేంద్రం అంటారు. ఉదాహరణ 1. గ్రహాల ద్రవ్యరాశి కేంద్రాల గమనం సరళరేఖగా ఉండి స్థానాంతర గమనాన్ని కలిగి ఉంటాయి. భూమి చంద్రుని వ్యవస్థ యొక్క ద్రవ్యరాశి కేంద్రం సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటుంది. చంద్రునికి భూమికి మధ్య గల గురుత్వాకర్షణ బలం అంతరబలం అవుతుంది. 2. గద ద్రవ్యరాశి కేంద్రం ప్రక్షిప్త కణం యొక్క పథమును అనుసరిస్తుంది. గద పరావలయ మార్గంలో ప్రయాణిస్తుంది. 3. చక్రం భ్రమణం చేస్తూ సరళరేఖా పథంలో చలిస్తుంది. భ్రమణాక్షంపై గల ద్రవ్యరాశి కేంద్రం ఒక కణం కేవలం స్థానాంతర చలనంతో సరళరేఖా పథంలో చలిస్తుంది. 5. ఏకరీతి ఉంగరం బోలుగోళం విషయంలో వాటి కేంద్రాల వద్ద ద్రవ్యరాశి కేంద్రం ఉంటుంది. 6. తుపాకీ గుండును పేల్చినప్పుడు జరిగే విస్ఫోటనంలో వ్యవస్థలోని ఒక బిందువు పరావలయ మార్గాన్ని అనుసరిస్తుంది. ద్రవ్యరాశి కేంద్ర స్థానం. ద్రవ్యరాశి కణాలు M1, M2, M3 ఒక నిరూపక వ్యవస్థలో X1, Y1, Z1, X2, Y2, Z2, X3, Y3, Z3 స్థానాలలో ఉంటే ఆ వ్యవస్థ ద్రవ్యరాశి కేంద్ర స్థానం వరుసగా XM M1x1 + M2x2 + MNxN / M, YCM M1y1 + M2y2 + MNyn / M, ZCM MNz1 + M2z2 + MNzN / M. సదిశపరంగా RCM √xm² + YCm² + ZCm². ద్రవ్యరాశి కేంద్ర వేగం VCM. ద్రవ్యరాశి కేంద్ర స్థానంలోని మార్పు రేటును ద్రవ్యరాశి కేంద్ర వేగం అంటారు. VCM M1v1 + M2v2 + MNVN / M, M M1 + M2 + MN, లేదా MVCM M1v1 + M2v2 + PCM P1 + P2 + P3 +. ద్రవ్యరాశి కేంద్ర త్వరణం ACM. ద్రవ్యరాశి కేంద్ర వేగంలో మార్పు రేటును ద్రవ్యరాశి కేంద్ర త్వరణం అంటారు. ACM M1A1 + M2A2 + MNAN / M. MACM F1 + F2 + FN sigma FN F external. MACM F external F బాహ్య. F external 0 అయితే ACM 0, కానీ VCM 0కు సమానం కాదు. VCM స్థిరము. ద్రవ్యరాశి కేంద్ర అభిలక్షణాలు. 1. వస్తువు ఆకారంపైన, వస్తువులో ద్రవ్యరాశి వితరణపైన ద్రవ్యరాశి కేంద్ర స్థానం ఆధారపడుతుంది. 2. ద్రవ్యరాశి కేంద్ర స్థానం వస్తువులో కానీ వస్తువు బయట కానీ ఉండవచ్చు. 3. నిర్దేశ చట్రంపై ద్రవ్యరాశి కేంద్ర స్థానం ఆధారపడదు. 4. ద్రవ్యరాశి కేంద్ర చలనంపై అంతరబలాల ప్రభావం ఉండదు.
గరిమనాభి. ఒక వస్తువు భూమ్యాకర్షణ క్షేత్రంలో ఉన్నప్పుడు వివిధ కణాలపై పనిచేసే తుల్య బలాన్ని గరిమనాభి అంటారు. దృఢ వస్తువు. ఒక వస్తువులోని కణ విన్యాసం అనుక్షణం మారకుండా ఉంటే దానిని దృఢ వ్యవస్థ అంటారు. ఉదాహరణ సౌర కుటుంబం. రెండు వస్తువులు ఒకే దిశలో లేదా వ్యతిరేక దిశలలో వేరువేరు వేగాలతో చలిస్తూ ఒకదానితో ఒకటి ఢీకొన్నట్లయితే అవి అభిఘాతం చెందాయంటారు. అభిఘాతం జరుపుకునే వస్తువులు అభిఘాతానికి ముందు తర్వాత ఒకే సరళరేఖ వెంబడి ఉంటే అటువంటి అభిఘాతాలను ముఖాముఖి అభిఘాతాలు లేదా ఏకమితీయ అభిఘాతాలంటారు. స్థితిస్థాపక అభిఘాతాలు. ద్రవ్యవేగ నిత్యత్వ నియమం, గతిశక్తి నిత్యత్వ నియమాలను పాటించే అభిఘాతాలను స్థితిస్థాపక అభిఘాతాలంటారు. ఉదాహరణ పరమాణు కేంద్రకాలు, ప్రాథమిక కణాల మధ్య అభిఘాతాలు. రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ప్రకారం m1u1 ప్లస్ m2u2 m1v1 ప్లస్ m2v2. m1 m2లు కణాల ద్రవ్యరాశులు, u1 u2లు వాటి తొలి వేగాలు మరియు v1 v2లు వాటి తుది వేగాలు. గతిశక్తి నిత్యత్వ నియమం ప్రకారం ½ m1u1² ప్లస్ ½ m2u2² ½ m1v1² ప్లస్ ½ m2v2². అస్థితిస్థాపక అభిఘాతాలు. ద్రవ్యవేగ నిత్యత్వ నియమం మాత్రమే పాటింపబడుతూ గతిశక్తి నిత్యత్వ నియమం పాటించబడినటువంటి అభిఘాతాలను అస్థితిస్థాపక అభిఘాతాలంటారు. గతిశక్తి నష్టం ఉష్ణం, ధ్వని రూపాలలో రూపాంతరం చెందుతుంది. ఉదాహరణ అభిఘాతం తర్వాత రెండు వస్తువులు ఒకదానితో ఒకటి కలిసిపోతే ఆ అభిఘాతాన్ని సంపూర్ణ స్థితిస్థాపక అభిఘాతం అంటారు. ఒక లక్ష్యంలో ఇమిడిపోయిన గుండు ఉదాహరణగా తీసుకొనవచ్చును. ఏకమితీయ స్థితిస్థాపక అభిఘాతం. m1 ద్రవ్యరాశి గల ఒక గోళం u1 వేగంతో చలిస్తూ m2 ద్రవ్యరాశి కలిగి అదే దిశలో u2 వేగంతో చలించే మరొక గోళాన్ని ఢీకొన్న తర్వాత వాటి తుది వేగాలు వరుసగా v1 మరియు v2 అయితే ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ప్రకారం m1 ఇంటూ u1 మైనస్ v1 m2 ఇంటూ v2 మైనస్ u2 సమీకరణం 1. గతిశక్తి నిత్యత్వ నియమం ప్రకారం m1 ఇంటూ u1² మైనస్ v1² m2 ఇంటూ v2² మైనస్ u2² సమీకరణం 2. ఈ అభిఘాతంలో పాల్గొనే వస్తువుల సాపేక్ష చలనం అభిఘాతం ముందు తర్వాత కూడా ఒకే సరళరేఖ వెంబడి ఉంటాయి. u1 మైనస్ u2 v2 మైనస్ v1 సమీకరణం 3. తుది వేగాలు v1 m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u2 సమీకరణం 4. v2 2m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u2 సమీకరణం 5. అస్థితిస్థాపక అభిఘాతంలో నష్టపోయిన గతిశక్తి. నష్టపోయిన గతిశక్తి తొలి గతిశక్తి మైనస్ తుది గతిశక్తి ½ m1u1² ప్లస్ ½ m2u2² మైనస్ ½ m1v1² ప్లస్ ½ m2v2²
m1 m2 by 2 into m1 plus m2 into u1 minus u2 whole square. అభిఘాతం తర్వాత ఒకే వేగం vతో చలిస్తే v is equal to m1 u1 plus m2 u2 by m1 plus m2. ప్రత్యావస్థాన గుణకం ఈ అభిఘాతం తర్వాత వస్తువులు విడిపోయే సాపేక్ష వేగానికి, అభిఘాతానికి పూర్వం వస్తువులు ఒకదానికొకటి సమీపించే సాపేక్ష వేగానికి గల నిష్పత్తిని ప్రత్యావస్థాన గుణకం అంటారు. E is equal to v2 minus v1 by u1 minus u2. ఒక వస్తువు h1 ఎత్తు నుండి భూతలంపై పడి తిరిగి పైకి h2 ఎత్తును చేరిన E is equal to తుదివేగం బై తొలివేగం is equal to minus v1 by u1 is equal to under root of 2gh2 by 2gh1 is equal to under root of h2 by h1. పరిపూర్ణ స్థితిస్థాపక అభిఘాతానికి E is equal to 1, పరిపూర్ణ అస్థితిస్థాపక అభిఘాతానికి E is equal to 0. ఈ యొక్క అవధులు 0, 1. దీని విలువ పదార్థాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ప్రాక్షేపిక లోలకం. m ద్రవ్యరాశి గల ఒక వస్తువును తేలికైన దారంతో వేలాడదీసినారు. m ద్రవ్యరాశి v వేగం గల ఒక బుల్లెట్ ఆ వస్తువులో ఇమిడితే ఆ వస్తువు మరియు బుల్లెట్ ఎగిరే ఎత్తు h మరియు ఆ వ్యవస్థ యొక్క వేగం v is equal to m plus m by m into under root of 2gh. v is equal to under root of 2gh. నిర్దేశ చట్రాలు. అంతరాళంలో ఒక వస్తువు లేదా ఒక కణం స్థానాన్ని నిర్ణయించడానికి లేదా జరిగిన సంఘటనను వర్ణించడానికి అవసరమయ్యే నిరూపక వ్యవస్థను నిర్దేశ చట్రం అంటారు. ఈ వ్యవస్థలో వస్తువు స్థానాన్ని నిర్ణయించడానికి x, y, z కార్టీజియన్ నిరూపక వ్యవస్థను నిర్దేశ చట్రంగా ఉపయోగిస్తారు. జడత్వ నిర్దేశ చట్రాలు. భూమిపరంగా స్థిరంగా ఉన్న నిర్దేశ చట్రంలో గల వస్తువుల గమనాన్ని వర్ణించడానికి ఉపయోగించే చట్రాన్ని జడత్వ నిర్దేశ చట్రం అంటారు. ఈ చట్రంలో న్యూటన్ మొదటి గమన నియమం మరియు రెండవ నియమం F=ma పాటించబడతాయి. ఉదాహరణకు స్థిర ఒడితో సరళరేఖా మార్గంలో చెలించే ఒక కారు. అజడత్వ నిర్దేశ చట్రాలు. ఒక నిర్దేశ చట్రం ఇంకొక జడత్వ నిర్దేశ చట్రానికి సాపేక్షంగా సమత్వరణంతో లేదా భ్రమణచలనంలో ఉంటే, లేదా ఏ నిర్దేశ చట్రంలో న్యూటన్ మొదటి రెండవ నియమాలు పాటించబడవో అట్టి నిర్దేశ చట్రాన్ని అజడత్వ లేదా త్వరణీయ నిర్దేశ చట్రం అంటారు. ఉదాహరణకు 1 అపకేంద్ర బలం, 2 ఒడిని పొందే లేదా నష్టపోయే కారు, 3 ఒక స్థానం నుండి చలించే లోలకం గుండు. ఏదైనా ఒక వస్తువు తన చుట్టూ తాను గాని అక్షం చుట్టూ నిర్ణీత స్థానంలో తిరుగుతూ ఉంటే అట్టి చలనాన్ని భ్రమణ చలనం అంటారు. అక్షం నుండి వివిధ దూరాలలో ఉన్న వేరువేరు బిందువుల వద్ద ఉన్న కణాలు వేరువేరు రేఖీయ వేగాలతో ఒకే కోణీయ వేగంతో ఏకకేంద్ర వృత్తాకార మార్గాలలో చలిస్తుంటాయి. దీనికి కారణం
వస్తువుపై పనిచేసే అసంతులిత టార్క్. ఉదాహరణ: 1. చలనంలో ఉన్న బొంగరం, దానిలో గుచ్చిన మేకు భ్రమణాక్షం. ఇది వస్తువు లోపల ఉంటుంది. 2. తిరుగుతున్న ఎలక్ట్రిక్ ఫ్యాన్. 3. సూర్యుని చుట్టూ భూమి భ్రమణం. భూమి తన చుట్టూ తాను మరియు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇచ్చట భ్రమణాక్షం బాహ్యంగా ఉంటుంది. టార్క్, టౌ లేదా బలభ్రామకం. ఒక అక్షం పరంగా లేదా ఒక ఆధార బిందువు పరంగా ఒక బలానికి లేదా బలయుగ్మానికి గల భ్రమణ ప్రభావాన్ని లేదా బల పరిమాణం పనిచేసే రేఖ నుండి మరియు భ్రమణాక్షం నుండి లంబదూర లబ్ధాన్ని టార్క్ లేదా బలభ్రామకం అంటారు. టౌ F క్రాస్ R. టౌ RF sin θ. ఉదాహరణ: 1. బావి గిలక మీదుగా తాడు కిందికి లేదా మీదికి కదులుతున్నప్పుడు గిలక టార్కు వల్ల భ్రమణాలు చేస్తుంది. 2. నీళ్ల పంపు తెరవడం మూయడం. 3. గడియారం స్ప్రింగ్ కీ ఇవ్వడం. 4. పచ్చికపై నీరు చల్లే యంత్రం. 5. కార్లు, లారీల టైర్లను మార్చడానికి ఉపయోగించే జాకీ. బలయుగ్మ భ్రామకం పరిమాణంలో సమానంగా, దిశలో వ్యతిరేకంగా ఉండి సరేఖీయంగా గాని రెండు బలాలను బలయుగ్మం అంటారు. ఈ బలయుగ్మం భ్రమణ ప్రభావం, బల పరిమాణం, బలాల మధ్య లంబదూరాల లబ్ధం వల్ల లభిస్తుంది. బలయుగ్మ భ్రామకం టౌ F.AB. జడత్వ భ్రామకం I. భ్రమణచలనంలో ఉన్న వస్తువు తనలో కలిగే మార్పును లేదా అశక్తతను ప్రదర్శించే వస్తువు ధర్మాన్ని ఆ వస్తువు జడత్వ భ్రామకం అంటారు. I mr² లేదా I mk². m వస్తువు ద్రవ్యరాశి, k భ్రమణ వ్యాసార్థం. ఇది 1 భ్రమణాక్షం పైన, 2 ద్రవ్యరాశి వితరణ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. జడత్వ భ్రామకాన్ని 2 సిద్ధాంతాల పరంగా వివరించవచ్చు. 1. లంబ అక్ష సిద్ధాంతం. ఒక సమతల పటలానికి లంబంగా ఏదో ఒక బిందువు గుండా పోయే అక్షపరంగా దాని జడత్వ భ్రామకం IZ. ఆ పటల తలంలో పరస్పరం లంబంగా ఉండి అదే బిందువు గుండా పోయే 2 అక్షాల పరంగా దాని జడత్వ భ్రామకాల మొత్తానికి IX ప్లస్ IY కి సమానము. IZ IX ప్లస్ IY. IX IYలు వరుసగా వస్తువులో ఒకదానికొకటి లంబంగా పటల తలంలో XY అక్షాల పరంగా ఉన్న జడత్వ భ్రామకాలు. XYలకు లంబంగా ఉన్న మరియు IX IY ఖండన బిందువు గుండా పోయే వస్తువు జడత్వ భ్రామకం IZ. 2. సమాంతర అక్ష సిద్ధాంతం. ఏదైనా ఒక అక్షం పరంగా ఒక వస్తువు జడత్వ భ్రామకం I, దాని ద్రవ్యరాశి కేంద్రం గుండా పోయే సమాంతర అక్ష పరంగా దాని జడత్వ భ్రామకం IG, మరియు ఆ 2 అక్షాల మధ్య లంబదూర వర్గాన్ని వస్తువు ద్రవ్యరాశితో గుణించగా వచ్చే రాసుల మొత్తానికి సమానము. I IG ప్లస్ mr². AB భ్రమణాక్షపరంగా
P వద్ద ఉన్న కణం జడత్వ భ్రామకం is equal to m OP square is equal to mr square. Therefore I is equal to sigma mr square. ద్రవ్యరాశి కేంద్రం గుండా పోయే అక్షపరంగా IG is equal to sigma mb square. ట్రయాంగిల్ OPD నుంచి OP square is equal to OD square plus DP square. Sigma mr square is equal to sigma m into r plus g whole square plus dp square is equal to m into r square plus b square plus 2ra. I is equal to mr square plus ig plus 2r sigma ma. Sigma ma is equal to 0. I is equal to mr square plus ig. కోణీయ ద్రవ్యవేగం L ఒక అక్షపరంగా ఒమేగా కోణీయ వేగంతో భ్రమణాలు చేసే వస్తువు కోణీయ ద్రవ్యవేగం L కోణీయ వేగం దిశలోనే ఉంటుంది. L is equal to r cross p. P is equal to mv. L is equal to mvr. L భ్రమణతలానికి లంబంగా లేదా x అక్షానికి సమాంతరంగా ఉంటుంది. L is equal to mvr is equal to mr square omega. V is equal to r omega is equal to I omega. I is equal to mr square. టార్క్ కోణీయ ద్రవ్యవేగాల మధ్య సంబంధం. భ్రమణ చలనంలోని వస్తువు కోణీయ ద్రవ్యవేగంలో మార్పు రేటును టార్క్ అంటారు. టౌ is equal to dl by dt is equal to d by dt into I omega is equal to I d omega by dt is equal to I alpha. Alpha is equal to d omega by dt is equal to omega 2 minus omega 1 by t. ఇది స్థానాంతర చలనంలో F is equal to ma సూత్రానికి సారూప్యం. కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం. ఒక వ్యవస్థ బాహ్య టార్క్ శూన్యమైతే దాని కోణీయ ద్రవ్యవేగం మారదు. టౌ ఎక్స్టర్నల్ is equal to 0. dl by dt is equal to 0 కానీ L is not equals to 0. L స్థిరము. I omega is equal to స్థిరము. L is equal to I omega. I1 omega 1 is equal to I2 omega 2. ఉదాహరణ 1. ఒక నిలువు అక్షపరంగా భ్రమణం చేసే ఒక గుండ్రని బల్ల మీద ఉన్న పరిశీలకుడు తన 2 చేతుల్లో 2 బరువులను ఉంచాడనుకుందాము. అతను ఆ 2 చేతులు బయటికి చాపినప్పటికంటే 2 చేతులను లోపలికి ముడుచుకొని ఉన్నప్పుడు ఆ వ్యవస్థ కోణీయ వేగం పెరుగుతుంది. అందుకు కారణం రెండవ సందర్భంలో వ్యవస్థ జడత్వ భ్రామకం తగ్గడం. చేతులు చాచి బల్ల మీద తిరిగేటప్పుడు I1 omega 1 చేతులు ముడుచుకున్నప్పుడు I2 omega 2 అయితే నిత్యత్వ నియమం ప్రకారం I1 omega 1 is equal to I2 omega 2. కానీ I2 is less than I1 అందువల్ల omega 2 is greater than omega 1. రెండు, ఈత కొలనులోకి దూకే వ్యక్తి మధ్య మార్గంలో కాళ్ళు చేతులను దగ్గరగా ముడుచుకొని జడత్వ భ్రామకాన్ని తగ్గించడం వల్ల కోణీయ ద్రవ్యవేగం పెరుగుతుంది. చివరి దశలో కాళ్ళు చేతులు బాగా చాచినందువల్ల జడత్వ భ్రామకం బాగా పెరిగి కోణీయ ద్రవ్యవేగం తగ్గుతుంది. అందువల్ల నీటిలో పడేటప్పుడు తక్కువ కోణీయ వేగంతో నీటిని తాకుతాడు. భ్రమణ గతిశక్తి ER వస్తువులోని M1 M2 Mn ద్రవ్యరాశులు గల కణాలు భ్రమణాక్షం నుండి R1 R2 Rn దూరాలలో V1 is equal to R1 omega, V2 is equal to R2 omega Vn is equal to Rn omega వేగాలతో ఏకకేంద్ర వృత్తాలలో చలిస్తున్నాయనుకుంటే వస్తువు భ్రమణ గతిశక్తి ER is equal to half m1 v1 square plus half m2 v2 square plus half mn vn square
ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mr1 స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లస్ హాఫ్ m2r2 ఒమేగా స్క్వేర్ ప్లస్ డాష్ డాష్ హాఫ్ mnrn ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ i ఒమేగా స్క్వేర్. లేదా ek ఆర్ er ఈజ్ ఈక్వల్ టు l స్క్వేర్ బై 2i, l ఈజ్ ఈక్వల్ టు i ఒమేగా. ఉదాహరణ: క్షితిజానికి సమాంతరంగా ఒక నాట్యగత్తె చేతులు చాపి నాట్యం చేస్తూ తన భ్రమణాక్షం చుట్టూ తిరుగుతుంది. చేతులు ముడుచుకున్నప్పుడు ఐ తగ్గి ఒమేగా పెరుగుతుంది, కానీ ఎల్ స్థిరంగా ఉంటుంది. అందువల్ల ఆమె భ్రమణ గతి శక్తి పెరుగుతుంది. చేతులు చాచినప్పుడు భ్రమణ గతి శక్తి తగ్గుతుంది. క్షితిజానికి నిలువుతలంలో వస్తువు చలనం. నిలువు వృత్త కేంద్రం నుండి ఒక లఘులోలకమును వేలాడదీసినామనుకుందాము. దాని పొడవు వృత్త వ్యాసార్థానికి సమానం. లోలకం గుండు నిలువు వృత్తం నిమ్నతమ బిందువు వద్ద ఉన్నప్పుడు దానికి v2 వేగాన్ని కలగజేస్తే, క్షితిజ సమాంతర దిశలో చలిస్తూ అది నిలువు వృత్తంలో తిరుగుతూ ఉన్నతమ బిందువు వద్ద v1 వేగాన్ని నిలువు వృత్తంలో పడిపోకుండా భ్రమణం చేస్తుంది. 1. గుండు నిమ్నతమ బిందువు వద్ద ఉన్నప్పుడు పనిచేసే బలాలు. T2 - mg ఈజ్ ఈక్వల్ టు mv2/r. T2 ఈజ్ ఈక్వల్ టు mg ప్లస్ mv2/r. T2 దారంలో తన్యత, m గుండు ద్రవ్యరాశి, r వృత్త వ్యాసార్థం. 2. గుండు ఉన్నతమ బిందువు వద్ద ఉన్నప్పుడు పనిచేసే బలాలు. T1 ఈజ్ ఈక్వల్ టు mv1/r మైనస్ mg. T1 ఈజ్ ఈక్వల్ టు 0, v1 ఈజ్ ఈక్వల్ టు √rg. శక్తి నిత్యత్వ సూత్రం ప్రకారం హాఫ్ mv2² ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv1² ప్లస్ 2mgr స్థితి శక్తి. v2² ఈజ్ ఈక్వల్ టు v1² ప్లస్ 4rg. v2 ఈజ్ ఈక్వల్ టు √5rg. ఉదాహరణ: 1. నిలువృత్త పదంలో విమానాలు విన్యాసం జరిపేటప్పుడు లేదా సర్కస్ గ్లోబులో మోటార్ సైకిల్ను నిలువృత్త పదంలో నడిపేటప్పుడు ప్రదర్శకునికి అపాయం ఏమీ లేకుండా ఉండడానికి వృత్త పరిధిలోని నిమ్నతమ బిందువు వద్ద కనీస వేగం √5rg ఉండాలి. 2. ఒక బకెట్లో నీళ్లు పోసి దానిని నిలువృత్త పరిధిపై నిమ్నతమ బిందువు వద్ద అవసరమైన కనీస వేగం ఉండే విధంగా తిప్పితే బకెట్ వృత్త పదం ఉన్నతమ బిందువు వద్ద ఉన్నప్పుడు కూడా బకెట్లో నుండి నీరు క్రింద పడదు.